హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పి. మనం తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు గత 2 రోజుల క్రితం జరిగిన ఏదైతే ఎదురుగా ఉన్న కొన్ని లేకర్లు ఏదైతే ఎప్పుడైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని లేకర్లు వేసుకున్న పాకలను పీకించాలంటూ కొంతమంది జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేయడంతో పాటు కొన్ని ప్రజా సంఘాలు ఫిర్యాదు చేయడంతో వాటిని తొలగించాల్సిందిగా గత రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇవ్వటం, ఆ ఆదేశాలను అనుగుణంగా ఇక్కడ అధికారులు కూడా స్పందించి స్వచ్ఛందంగా తొలగించుకోండి, లేదంటే మేమే తొలగిస్తాం, మిషన్లతోటి తొలగించే పరిస్థితి ఉన్నంతో గత 2 రోజుల క్రితం తొలగించుకోవడం కూడా జరిగింది. అలాంటి ఇదే ప్రాంగణంలో ఈరోజు అర్ధరాత్రి సుమారు సాయంత్రం 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా మిషన్లతోటి షెడ్లు వేసే కార్యక్రమం అయితే జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ షెడ్లను నిర్మాణం చేయడానికి అప్పటికప్పుడే ట్రాక్టర్లను తీసుకొచ్చి లేదంటే ప్రొక్లైన్లు తీసుకొచ్చి ఇక్కడైతే వెంటనే దాదాపుగా 22 షెడ్లను నిర్మించడానికి ఒక్కొక్క షెడ్కి 25 నుంచి 40 వేలు వసూలు చేసినట్టుగా కూడా ఒక బిల్డర్ వసూలు చేసినట్టుగా కూడా మనకున్న ప్రాథమిక సమాచారం. అయితే ఎటువంటి అధికారిక ఇది లేకుండా కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి పేరు వాడుకుంటున్నారు అనేది కూడా మనకు వస్తున్న విమర్శ అయితే మనకి చూస్తున్నాం. అయితే ఎంత దారుణంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి తవ్వుతున్నా సరే మీడియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, చాలామంది ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందని ప్రశ్నించే సమయంలో కొంతమంది ఇక్కడ ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే వెంటనే రెవెన్యూ అధికారులు అయితే వచ్చి వెంటనే పనులు అయితే నిలుపుదల చేశారు. అయితే ఇక్కడ ఇంత వర్క్ జరుగుతున్న సందర్భంలో వేరొకరు ఫిర్యాదు చేసేదాకా రెవెన్యూ అధికారులు ఎందుకు ఆగారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఒక మధ్యవర్తి అయితే 25 నుంచి 40 వేల రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క లేకరి దగ్గర నుంచి 25 నుంచి 40 వేలు వసూలు చేసి మీకు ఒక పర్మనెంట్ షెడ్ ఇస్తారంటూ కూడా ఇక్కడ రాడ్స్తో మీరు చూసారు, ఇందాక విజువల్స్లో చూసారు, ఒక రాడ్స్ తోటి ఒక షెడ్ నిర్మాణం చేసి ఇస్తారంటూ కూడా చేయడం కూడా చాలా దారుణమైన విషయం. ఒక ప్రభుత్వ భూమిని ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో పాటు ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్తో పాటు ఏదైతే ఓటర్ నమోదు కేంద్రం కూడా ఇక్కడే ఉంది. ఒకప్పుడైతే సబ్ జైలు ఉండేది. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం. అయితే ఎంత దారుణంగా ఒక రాత్రికి రాత్రి ఇలా ఏర్పాట్లు చేస్తున్నా ఎందుకు నిలుపుదల చేయలేదనేది కూడా ప్రజా సంఘాలు చేస్తున్న విషయం. అయితే ఇది రేపు కొనసాగిస్తారా లేదనేది మనం వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.